హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆర్ఆర్బి ఎన్టీపీసీ ఎగ్జామ్కి యూస్ఫుల్ అయ్యేటువంటి క్వశ్చన్స్ మీకు మన ఛానల్లో మోడల్ పేపర్స్ ద్వారా అందిస్తున్నాం. టోటల్ 50 మోడల్ పేపర్స్ ఉంటే దిస్ ఇస్ ద మోడల్ పేపర్ 2. మోడల్ పేపర్ 1 చూడనటువంటి వాళ్ళు కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను లింక్, ఆ మోడల్ పేపర్ 1 అని కూడా వాచ్ చేయొచ్చు. మరి ఈ మోడల్ పేపర్స్ అన్ని కూడా మీకు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ని అనలైజ్ చేసి అదే మోడల్లో మీకు అందించడం జరుగుతుంది. మొత్తం అన్ని సెక్షన్స్ నుంచి క్వశ్చన్స్ని ఇవ్వడం జరుగుతుంది. ఇందులో మీకు అర్థమెటిక్ అండ్ రీజనింగ్ క్వశ్చన్స్ని ఎక్స్ప్లెనేషన్ కూడా ఉంటుందండి, డోంట్ మిస్ ఇట్. మరి చాలామంది అర్థమెటిక్ అండ్ రీజనింగ్ క్వశ్చన్స్ సపరేట్గా కావాలని అడుగుతున్నారండి. మరి వాటికి కూడా సపరేట్గా స్టార్ట్ చేస్తాను. మరి మేము అందించేటువంటి ప్రతి ఒక్క వీడియో కూడా మీకు మేము అప్లోడ్ చేసిన వెంటనే మీ మొబైల్లో నోటిఫికేషన్ రూపంలో రావాలి అంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మీకు వీడియో నచ్చినట్టయితే వీడియోని కూడా లైక్ చేయండి. ప్రతి మోడల్ పేపర్ యొక్క పీడిఎఫ్ని కూడా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, ఆ లింక్ ద్వారా డౌన్లోడ్ చేసుకోవచ్చు. మరి మీరు ప్రాక్టీస్ కూడా చేసుకోవడానికి చాలా వీలుగా ఉంటుంది. ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే కింద కామెంట్స్ ద్వారా తెలియచేయండి. మరి ఫస్ట్ క్వశ్చన్లోకి వెళ్దాం. సో ఇందులో మీకు కరెంట్ అఫైర్స్ క్వశ్చన్స్ కూడా యాడ్ చేయడం జరిగిందండి. ఫస్ట్ క్వశ్చన్, ప్రపంచ సబ్ జూనియర్ పవర్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్లో స్వర్ణ పథకాన్ని సాధించిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గుంటూరు జిల్లా మంగళగిరికి చెందిన అంతర్జాతీయ పవర్ లిఫ్టర్ ఎవరు? ఏ షేక్ సాదియా అల్మాస్, బి పివి సింధు, సి సైనా నెహ్వాల్, డి మేరీ కోమ్. ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్ అండి, షేక్ సాదియా అల్మాస్. నెక్స్ట్ వన్, ముస్లింల పెళ్లిళ్ళు విడాకులకు ప్రభుత్వ రిజిస్ట్రేషన్ తప్పనిసరి చేస్తూ ఏ రాష్ట్ర అసెంబ్లీ బిల్లును ఆమోదించింది? ఏ కేరళ, బి తమిళనాడు, సి అస్సాం, డి మహారాష్ట్ర. వెరీ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది, కరెంట్ అఫైర్స్ నుంచి. ఆన్సర్ అస్సాం రాష్ట్రం. నెక్స్ట్ వన్, నేషనల్ హైడ్రాలిక్ పవర్ కార్పొరేషన్ ఎన్హెచ్పిసి, అలానే సట్లెజ్ జల విద్యుత్ నిగమ్ ఎస్జేవిఎన్, సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎస్ఈసిఐ, రైల్టెల్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఆర్సిఐఎల్కు ఏ హోదా లభించింది? వెరీ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ అనేది. ఏ మహారత్న, బి మినీరత్న, సి నవరత్న, డి సూపర్ రత్న. సో వీటన్నిటికీ కూడా రీసెంట్గానే నవరత్న హోదా లభించింది, థర్డ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, పాకిస్తాన్ అత్యున్నత గౌరవ పురస్కారాలలో ఒకటైన నిషాన్ ఏ ఇమ్తియాజ్ను ఎవరికి అందజేశారు? ఏ చైనా అధ్యక్షుడు, బి చైనా పిఎల్ఏ నేవీ కమాండర్, సి చైనా పిఎల్ఏ గ్రౌండ్ ఫోర్సెస్ కమాండర్ జనరల్ లీ జియామింగ్, డి చైనా రక్షణ మంత్రి. ఆన్సర్ థర్డ్ వన్, చైనా పిఎల్ఏ గ్రౌండ్ ఫోర్సెస్ కమాండర్ జనరల్ లీ జియామింగ్. నెక్స్ట్ వన్, సాధారణ జలుబును కలిగించే వైరస్ ఏది? రుబెల్లా, రైనో వైరస్, ఫిఫా వైరస్, టోగో వైరస్. సో నార్మల్ కోల్డ్ని కలిగించేటువంటి వైరస్ రైనో వైరస్, సెకండ్ ఆప్షన్. నెక్స్ట్, ఛత్రపతి శివాజీ సర్దార్ చంద్రరావును ఓడించి పొందిన భూభాగం ఏది? ఛత్రపతి శివాజీ సర్దార్ చంద్రరావును ఓడించి పొందిన భూభాగం తోరణ, కొలాబాన, జావాలినా, అంబరా. సో మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ని ఆర్ఆర్బి ఎన్టీపీసీ ఎగ్జామ్స్కి ఈ మోడల్ పేపర్స్ ద్వారా అందించడం జరుగుతుందండి. ఈ మోడల్ పేపర్స్ 50 మీరు ప్రిపేర్ అయినట్టు బాగా ప్రాక్టీస్ చేసినట్టయితే సో CBT1 ఈజీగా క్వాలిఫై అవ్వచ్చు, డోంట్ మిస్ ఇట్. ఆన్సర్ థర్డ్ వన్, జావలి. నెక్స్ట్ వన్, 1833 చార్టర్ చట్టం ప్రకారం ప్రవేశపెట్టిన అంశాల్లో క్రింది వాటిలో సరికానిది? ఆప్షన్ ఏ ఈస్ట్ ఇండియా కంపెనీ వాణిజ్య కార్యకలాపాల రద్దు, బి కౌన్సిల్లోని ఉన్నతాధికారిని గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియాగా మార్చడం, సి కౌన్సిల్లో న్యాయ చట్టాలను చేసే అధికారం గవర్నర్ జనరల్ ఇచ్చింది, డి గవర్నర్ జనరల్ కౌన్సిల్లోని న్యాయమండలికి మొదటిసారిగా భారతీయుడిని నియమించారు. మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఆన్సర్ ఫోర్త్ వన్ అండి. నెక్స్ట్ క్వశ్చన్, దేశంలో పొడవైన భూపెన్ హజారికా వంతెనను ఏ నదిపై నిర్మించారు? బారక్,
సెకండ్ మానస, థర్డ్ వన్ లోహిత్, ఫోర్త్ వన్ తీస్తా. భూపెన్ హజారికా వంతెనను ఏ నది పైన నిర్మించారు? మన భారతదేశంలోని పొడవైన వంతెన ఇది. థర్డ్ వన్ లోహిత్. నెక్స్ట్ వన్, క్రింది వాటిలో తటస్థ కణాలు న్యూట్రల్స్ అండి. ఎలక్ట్రాన్ల, ప్రోటాన్ల, న్యూట్రాన్ల పైవేవి కాదా? ఆన్సర్ థర్డ్ వన్ న్యూట్రాన్లు. నెక్స్ట్ వన్, నీటికి డిటర్జెంట్లను కలిపినప్పుడు క్రింది వాటిలో ఏది తగ్గుతుంది? 4 ఇచ్చారండి. ఆ 4 ఏవేవి తగ్గుతాయి? తలతన్యత, సంసంజన బలాలు, స్పర్శ కోణము, కేశనాళికీయత. 4 ఏవేవి తగ్గుతాయి అంటే మొదటి 3 అండి. కేశనాళికీయత అనేది డిటర్జెంట్లకి సంబంధం లేదు, సో కాబట్టి కేశనాళికీయత కాదు. సో మిగిలిన 3 తలతన్యత, సంసంజన బలాలు, స్పర్శ కోణం. సో నెక్స్ట్ ఇప్పుడు అర్థమెటిక్ క్వశ్చన్స్, రీజనింగ్ క్వశ్చన్స్ ఉంటాయి. మరి వాటి తర్వాత ఇంకొన్ని జనరల్ అవేర్నెస్ క్వశ్చన్స్ కూడా ఉన్నాయండి. సో అర్థమెటిక్లో ఫస్ట్ క్వశ్చన్. అర్థమెటిక్ మీకు బోత్ తెలుగు మీడియం అండ్ ఇంగ్లీష్ మీడియంలో ఉంది. సో చాలామంది అర్థమెటిక్ ఎక్స్ప్లెనేషన్ అడుగుతున్నారు, సో కాబట్టి ఎక్స్ప్లెనేషన్ అయితే కంపల్సరీ ఉంటుందండి అర్థమెటిక్ అండ్ రీజనింగ్ క్వశ్చన్స్. అలానే కొంతమంది చిన్న చిన్న బేసిక్స్ అడుగుతుంటారు. ఇది మోడల్ పేపర్ ఎక్స్ప్లెనేషన్ కాబట్టి ఆ బేసిక్స్ ఇక్కడ చెప్పుకుంటే చాలా టైం వేస్ట్ అనేసి బేసిక్స్ అంటే ఇప్పుడు సపోజ్ ఎల్సిఎం అని చెప్తాను, ఎల్సిఎం ఎలా కనుక్కోవాలి అనేది ఇక్కడ మరీ ఎక్స్ప్లెనేషన్ చేయడం కుదరదండి. వాటికి సపరేట్గా క్లాసెస్ ఉన్నాయి, క్లాసెస్ చెప్తాను బేసిక్స్కి, వాటిల్లో చూడొచ్చు మీరు. లేదంటే పక్కన అటువంటి అర్థం కానప్పుడు మీరు పక్కన ఎక్కడైనా సెర్చ్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకి ఈ క్వశ్చన్ ఏమని ఇచ్చారంటే, ఇన్ ద ఫస్ట్ 10 overs ఆఫ్ ఈ క్రికెట్ గేమ్, ఒక క్రికెట్ ఆటలో మొదటి 10 ఓవర్లలో ద రన్ రేట్ వాజ్ ఓన్లీ 3.2. సో రన్ రేట్ ఎంత అంటున్నారంటే ఓన్లీ కేవలం 3.2 మాత్రమే అంటున్నారు. తర్వాత ఏమన్నారంటే, వాట్ షుడ్ బి ద రన్ రేట్ ఇన్ ద రిమైనింగ్ 40 overs టు రీచ్ ద టార్గెట్ ఆఫ్ 282 runs. సో ఇది అర్థమెటిక్ క్వశ్చన్ ప్లస్ జనరల్ రిలేటెడ్ క్వశ్చన్ అండి. ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్సే కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అడుగుతుంటారు. మనం కాంపిటేటివ్ పాయింట్ ఆఫ్ వ్యూని క్యాచ్ చేయాల్సి ఉంటుంది. సో ఎందుకంటే ఇప్పుడు క్రికెట్ ఎక్కువగా చూస్తున్నటువంటివి, అలానే ఎక్కువగా మ్యాచెస్ కానీ ఇంటర్నేషనల్ మ్యాచెస్ కావచ్చు, వరల్డ్ కప్స్ కావచ్చు, ఇలా చాలా జరుగుతూ ఉన్నాయి. కాబట్టి ఇటువంటి వాటికి జనరల్గా ఇస్తుంటారు, ప్లస్ అర్థమెటిక్ని కూడా కవర్ చేస్తూ ఇస్తుంటారు, లేదంటే రీజనింగ్ కవర్ చేస్తూ ఇస్తుంటారు. సో మరి ఇక్కడ చూసినట్టయితే తర్వాత క్వశ్చన్లో ఇక్కడ ఫస్ట్ మొదటి ఓవర్లలో 3.2 రన్ రేట్ అన్నాడు. అయితే మొత్తం 50 ఓవర్లు అండి ఇక్కడ. అంటే మిగిలినటువంటి 40 ఓవర్లలో టార్గెట్ ఇక్కడ ఇచ్చారు ఎంత? 282 మొత్తం టార్గెట్. అంటే మొత్తం 50 ఓవర్లకి టార్గెట్ 282. మరి ఆ టార్గెట్ రీచ్ అవ్వాలంటే ఆ 40 ఓవర్ మిగిలిన 40 ఓవర్లు ఎంత రన్ రేట్ ఉండాలి అంటున్నారు. వెరీ ఈజీ క్వశ్చన్ అండి. సో నార్మల్గా రన్ రేట్ ఎలా క్యాలిక్యులేట్ చేసుకుంటామంటే టోటల్ రన్స్ బై నంబర్ ఆఫ్ ఓవర్స్. టోటల్ ఎన్ని రన్స్ కొట్టాలి, ఆ రన్స్ అంటే టార్గెట్ రన్స్ డివైడ్ బై నంబర్ ఆఫ్ ఓవర్స్, ఇలా వేసుకోవాలి. అంటే ఒక ఓవర్కి ఎంత కొట్టాలి, దాన్ని రన్ రేట్ అంటాం. మరి ఇక్కడ మనకి ఇందులో టోటల్ టార్గెట్ ఎంత ఇచ్చారు? 282 ఇచ్చారు. మరి ఓవర్లు ఎన్ని? 50 ఓవర్లు. కానీ మనకు ఇక్కడ 50 ఓవర్లకి ఎంత కొట్టాలి ఇక్కడ క్యాలిక్యులేట్ చేయాల్సిన అవసరం లేదు. డివైడ్ బై 50 ఓవర్లు కనుక 40 ఓవర్లు కనుక్కోమన్నారు కాబట్టి, సో కాబట్టి 40 ఓవర్లు కనుక్కోవాలంటే మొదటి 10 ఓవర్లకి రన్ రేట్ ఎంత ఇచ్చింది అంటే 10 ఓవర్లకి రన్ రేట్ 3.2. అంటే మొత్తం స్కోర్ ఎంత? ఇంత స్కోర్ చేసింటారు. 10 into 3.2 స్కోర్ డివైడెడ్ బై ఇప్పుడు 40 వేసుకో. నెంబర్ ఆఫ్ ఓవర్స్ ఇప్పుడు 40 అంటే మనకు కనుక్కోవాల్సిన 40 ఓవర్స్ కాబట్టి ఈ 10 ఓవర్స్ రన్స్ తీసేసి ఆ టార్గెట్ అనేది సెట్ చేసుకుంటాం. ఎంత వస్తుంది ఇక్కడ? 282 minus 3.2 into 10 అంటే 32 రన్స్ని మైనస్ చేస్తే అంత వస్తుంది. ఎంత వస్తుంది? 250 వస్తుంది. 280లో నుంచి 32 తీసేస్తే 250 వస్తుంది. సో 0 క్యాన్సల్. ఇంకా 4 6 జా 24, 1 ఉంటుంది. 4 2 జా 8, 2 ఉంటుంది. 4 5 జా 10. ఆన్సర్ మనకు 6.25 అనగా ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. సో సింపుల్గా జనరల్ క్వశ్చన్ అంటే దీనికి పెద్ద పెద్ద క్యాలిక్యులేషన్లు అంటే అర్థమెటిక్ బాగా వచ్చాలి ఇటువంటి కాన్సెప్ట్ ఏం అవసరం లేదు. సింపుల్ జనరల్గా చేసేటువంటి క్వశ్చన్ ఇది. నెక్స్ట్ క్వశ్చన్, ఏ అండ్ బి ఇన్వెస్ట్ ఇన్ ఏ బిజినెస్ ఇన్ ద రేషియో 3:2.
ఏ మరియు బి అనేటువంటి ఇద్దరు వ్యక్తులు ఒక వ్యాపారంలో పెట్టుబడి పెట్టారు. ఏ నిష్పత్తి ప్రకారం అంటే 3:2 నిష్పత్తి ప్రకారం. తర్వాత ఏమన్నారు, ఇఫ్ 5% ఆఫ్ ది టోటల్ ప్రాఫిట్ గోస్ టు ద చారిటీ. మరి వాళ్ళకు వచ్చేటువంటి లాభంలో 5% వాళ్ళు ఒక చారిటీకి అంటే ఒక సంస్థకి ఇచ్చేశారు, సేవా సంస్థకి ఇచ్చేశారు. అండ్ ఏస్ షేర్ ఈజ్ 855, ద టోటల్ ప్రాఫిట్ ఈజ్. అయితే ఏకి ఎంత వచ్చింది, ఏకి ఏ వాటా ఎంత వచ్చిందంటే 855. మనం కనుక్కోవాల్సింది ఏంటంటే మొత్తం ప్రాఫిట్ ఎంత అని అంటున్నారు. సింపుల్ క్వశ్చన్ అండి. ఇప్పుడు A:B రేషియో ఇచ్చారు, ఏకి బికి 3:2 ప్రకారం పంచాలి. ఇందులో ఏ వాటా ఎంత ఇచ్చారు, 855. 850. దీన్ని మనం 3x 2x అనుకుంటే ఇప్పుడు మొత్తం ఎంత అవుతుంది, 3x + 2x మొత్తం ప్లస్ ఈ 5% ఎక్స్ట్రా ఉంది. మనకి ఇప్పుడు 3x ఇచ్చారు, 3x అనుకోవచ్చు, లేదంటే 3 భాగాలని అనుకోవచ్చు. అంటే సింపుల్గా మీకు 3x = 855 అని ఇచ్చారు. ఏ వాటానే కదా ఇచ్చినది, ఏ వాటా ఎంత. దీన్ని మనం క్యాలిక్యులేట్ చేసుకుంటే 3 2 6, 2 ఉంటుంది, 3 8 24, 1 ఉంటుంది, 3 5 15. సో ఎక్స్ వాల్యూ ఎంత అంటే 285. ఒక భాగము 285. మరి ఇక్కడ బి వాటా 2 భాగాలు ఉంది. సో బి వాటా 2 భాగాలంటే ఇంటూ 2x, లేదంటే మొత్తం 3 + 2 5x ఇద్దరు భాగాలు కలిపి వస్తుంది. మరి మనం క్యాలిక్యులేట్ చేయకుండా లేదంటే సపరేట్గా 2x క్యాలిక్యులేట్ చేసుకున్న 2x ఎంత అవుతుంది అప్పుడు, సో 285 × 2 అవుతుంది. 2 5 10, 2 8 16 + 1 17, 2 2 4 + 1 5, 570. ఇది బి వాటా. ఏ వాటా బి వాటా 2 కలుపుకోవచ్చు, లేదంటే డైరెక్ట్ మనం 5x చేసుకున్నా సరిపోతుంది, 2x చేయకుండా. 2 యాడ్ చేస్తే 5, 7 + 5 12, 8 ఒక 5 13 + 1 14. 1425 అనేది ఆన్సర్ కాదు. సో చాలామంది 1425 అనేది ఆన్సర్ అనుకుంటారు. ఎందుకంటే వాడు టోటల్ ప్రాఫిట్ అడిగాడు, గమనించాలండి మీరు. టోటల్ ప్రాఫిట్ అన్నాడు, మనకు వచ్చిన టోటల్ ప్రాఫిట్ కాదు. ఇక్కడ ఒక 5% చారిటీకి తీసేశారు, అంటే 95% మాత్రమే. ఇది 95% 1425 అండి. మనకు కావాల్సిన 100% కావాలి. 100% అయినా ప్రాఫిట్ అవుతుంది, 5% తీసేశారు కాబట్టి దాన్ని కూడా మనం మొత్తం కలుపుకొని చెప్పాలంటున్నాడు. ఇప్పుడు మనం 100% అంటే ఎంత, దీన్ని క్యాలిక్యులేట్ చేసినట్టయితే ఫస్ట్ 5తో క్యాలిక్యులేట్ చేయండి. 5 1 = 5, 5 9 = 45. అలానే ఇక్కడ ఇటు సైడ్ వాటిని క్యాన్సిల్ చేయాలి. 5 2 = 10, 4 5 8 = 40, 5 5 = 25. డైరెక్ట్గా ఇప్పుడు 19తో క్యాన్సిల్ చేయొచ్చు చూడండి. 19 1 = 19, 9 ఉంటుంది, 19 5 = 95. సో ఇక్కడ 15 × 100 1500. అంటే 100% ఇప్పుడు ఎంత అంటే 15, అంటే ఈ 100 × 15. సో ఈ కాన్సెప్ట్ అనేది మీకు ఒకేలా అర్థం కాకుంటే ఏం డిసప్పాయింట్ అవ్వండి. మీకు ఫార్ములా లేకుండా సింపుల్ ఈజీ మెథడ్ అండి. 95కి ఇంత అయితే 100కి ఎంత, ఇలా వేసుకుంటాము. 2 ఇలాగా క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకుంటామండి. అంటే ఈ రెండింటిని క్యాన్సిల్ చేసుకోవచ్చు, ఈ రెండింటిని క్యాన్సిల్ చేసుకోవచ్చు. సో ఇలా క్రాస్గా ఉన్న వాటిని మాత్రం మల్టిప్లై చేసుకోవచ్చు. సో మనకు ఇక్కడ ఉన్నటువంటిది కావాలి కాబట్టి మనకి ఇప్పుడు ఈ రెండింటిని క్యాన్సిల్ చేసుకున్నాం. 100ని క్యాన్సిల్ చేసుకోవచ్చు, బట్ మన క్యాల్కులేషన్ డిఫికల్ట్ అవుతుంది. అందుకే ఈ రెండింటిని క్యాన్సిల్ చేశాను. ఇక్కడ 15 ఉంది, ఇది కావాలంటే ఈ రెండింటిని మల్టిప్లై చేయాలి, ఇది కావాలంటే ఈ రెండింటిని మల్టిప్లై చేసుకొని దీన్ని డివైడ్ బై చేసుకోవాలి, అలాగనమాట. సో కాబట్టి ఈ కాన్సెప్ట్ అనేది చాలా ఈజీ అండి. దీంట్లోనే కాదు, ఏ క్యాల్కులేషన్కైనా 10 భాగాలు ఎంత అయితే 20 భాగాలు ఎంత, ఇలాగా ఎన్నైనా క్యాలిక్యులేట్. ఇప్పుడు 95% అయిన భాగాలను ఎలా అయినా తీసుకోవచ్చు అండి. 95% కాబట్టి మనకు 95% ఇంత అయితే 100% ఎంత, ఇలా క్యాలిక్యులేషన్. సో సింపుల్గా మనకు 1500. ఈ కాన్సెప్ట్ అర్థం కానటువంటి వాళ్ళు ఎవరైనా కామెంట్స్ పెట్టండి. సో మీరు కామెంట్స్ పెట్టిన దాన్ని బట్టి నేను ఇలాంటి కాన్సెప్ట్స్ పైన ఒక వీడియో చేస్తాను. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. ఆన్సర్ అయితే సెకండ్ ఆప్షన్. నెక్స్ట్ వన్, ఫైండ్ ద గ్రేటెస్ట్ నెంబర్ దట్ విల్ డివైడ్ 43, 91 and 183 so as to leave the same remainder in each case. సో మరి 43, 91 మరియు 183 ఈ మూడింటిని విభజించేటువంటి అత్యధిక సంఖ్యను కనుగొనండి అంటున్నారు.
అయితే దానికి ఏం చెప్పాడు ఒక క్లూ. సో ప్రతి ఒక్క దాన్ని డివైడ్ చేసినప్పుడు ఒకటే శేషాన్ని ఇస్తుంది అంటున్నాడు. అంటే 43ని డివైడ్ చేసినా, 91ని డివైడ్ చేసినా, 183ని డివైడ్ చేసినా, దేన్ని డివైడ్ చేసినా కూడా ఒకటే రిమైండరే ఇస్తుంది అంటున్నారు. మరి దీనికి పెద్ద పెద్ద క్యాల్కులేషన్ అవసరం, ఆప్షన్ల ద్వారానే చేయొచ్చు వీటికి. సో మరి ఫస్ట్ ప్రొసీజర్ ప్రకారం చెప్తాను. ప్రొసీజర్ ఎలా చేయాలో, ఆప్షన్స్ ద్వారా ఎలా చేయాలి, రెండు చెప్తాను. మీకు ఏది నచ్చితే చేయండి. సో మరి వీటికి ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్కి ప్రొసీజర్ ద్వారా చేయాలంటే సో హెచ్సిఎఫ్ కనుక్కోవాలి, హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్, లేదా గసాబా అంటాం కదా, గసాబా అన్న హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ అన్న రెండు ఒకటే, గరిష్ట సామాన్య భాజకం అంటారు. మరి వేటికి కనుక్కోవాలి అంటే సో వాటి యొక్క డిఫరెన్స్ కండి, 91 మైనస్ 43కి వచ్చే వాల్యూకి, అలానే 183 మైనస్ 91కి, అలానే 183 మైనస్ 43కి, వీటికి ఈ మూడు యొక్క నంబర్స్కి కనుక్కోవాలి. మన 91 మైనస్ 43 అంటే 11 మైనస్ 3 8, 8 మైనస్ 4 4, 48 కామా 183 మైనస్ 91 అంటే 3 మైనస్ 1 2, 18 మైనస్ 9 9, 92, 183 మైనస్ 43 అంటే 140 వస్తుంది. సో ఈ మూడింటి యొక్క హెచ్సిఎఫ్ అండి. సో హెచ్సిఎఫ్, సో ఇప్పుడు ఫస్ట్ నాలుగింటికి కామన్ ఫ్యాక్టర్ చూడండి, అన్నీ కూడా 2తో డివైడ్ అవుతాయి. 2తో తర్వాత ఇంకా ఏమన్నా డివైడ్ అవుతాయి, హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ కాబట్టి 4తో కూడా డివైడ్ అవుతాయి. సో 4తో కూడా డివైడ్ అవుతాయి. సో 4 1 జా, 4 2 జా, 4 12 జా, తర్వాత 4 2 జా 8, 4 3 జా 12, 4 3 జా 12, 4 5 జా 20, అన్నీ 4తో డివైడ్ అయ్యాయండి. మరి మీ అంటే వీటికి హెచ్సిఎఫ్, ఈ మూడింటికి హెచ్సిఎఫ్ 4, ఇదే ఆన్సరింగ్. మరి ఇవి డివైడ్ కావు ఇంకా కామన్గా ఫ్యాక్టర్, అన్నిటితో కామన్గా డివైడ్ అయ్యేటువంటిది ఇంకా లేదు. ఒకవేళ డివైడ్ అయితే మళ్ళీ అంటే లేదంటే మీరు 2తో డివైడ్ చేసుకుని మళ్ళీ ఇంకొకసారి 2తో డివైడ్ చేసుకుని 2 × 2 చేసుకున్న 4 వస్తుంది. సో ఇప్పుడు ఆన్సర్ అయితే 4. సింపుల్గా ఈ మెథడ్ ద్వారా చేసుకోవచ్చు ఇలాగా. వాటి డిఫరెన్స్ కనుక్కొని వాటికి హెచ్సిఎఫ్ కనుక్కోవడం. డైరెక్ట్గా మూడింటికి హెచ్సిఎఫ్ కన్నా ఇలా కనుక్కోవాలి, డైరెక్ట్ మూడింటికి హెచ్సిఎఫ్ కనుక్కోకూడదు. సో ఇలాగా డిఫరెన్స్కి, వాటి యొక్క డిఫరెన్స్కి హెచ్సిఎఫ్ కనుక్కోవాలి. లేదు ఆప్షన్స్ ద్వారా అంటే చూడండి, ఆ మూడింటిని డివైడ్ చేసినప్పుడు సేమ్ రిమైండర్ రావాలి అంటున్నారు. ఇప్పుడు ఫస్ట్ 4తో తీసుకోండి, 43ని డివైడ్ చేయండి, 91ని డివైడ్ చేయండి, 183ని డివైడ్ చేయండి, సేమ్ రిమైండర్ వచ్చిందంటే అది ఆన్సర్ అవుతుంది. సో దీన్ని డివైడ్ చేస్తే 4 1 జా 4, 4 0 0, రిమైండర్ 3. దీన్ని డివైడ్ చేస్తే 4 2 జా 8, 1 ఉంటుంది, 4 2 జా 8, రిమైండర్ 3 ఉంటుంది. ఇది 4 4 జా 16, 2 ఉంటుంది, 4 5 జా 20, రిమైండర్ 3. సేమ్ రిమైండర్ వచ్చిందా ఇలాగండి. మనకు ఫస్ట్ ఆప్షన్ వచ్చింది కాబట్టి డైరెక్ట్గా ఇలానే సరిపోతుంది. లేదంటే మిగిలిన వాటిని చెక్ చేసుకోవచ్చు. ఇప్పుడు 7 ఉంది, సో 7ని చెక్ చేస్తే 7 6 42, రిమైండర్ ఎంత వస్తుంది, 1 ఉంటుంది. ఇక్కడ 7 1 7 2 ఉంటుంది, 7 3 21, రిమైండర్ 0 వస్తుంది. ఇక్కడ 1, ఇక్కడ 0, రిమైండర్ సేమ్ రిమైండర్ కాదు, ఇది ఆప్షన్ కరెక్ట్ కాదు. ఇలా అయినా ఆప్షన్స్ ద్వారా చెక్ చేసుకోవచ్చు. సో మీకు ఏది ఈజీ అనిపిస్తే అది చేసుకోవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. ఆన్సర్ అయితే ఫస్ట్ వన్. నెక్స్ట్ 3 times the first of 3 consecutive odd integers is 3 more than twice the third integer is. సో మరి 3 బేసి పూర్ణాంకాలలో, ఇంటీజర్ అంటే ఇక్కడ పూర్ణాంకం అంటే, లేదంటే మనకు డెసిమల్ పాయింట్ లేనటువంటి నెంబర్, డెసిమల్ పాయింట్ లేనటువంటి నెంబర్స్ ఇంటీజర్స్, అది కూడా కాన్సిక్యూటివ్ ఆడ్ ఇంటీజర్స్ అంటున్నారు. ఆడ్ అంటే సరి సంఖ్యలు కానివి, బేసి సంఖ్యలు, అది కూడా ఇంటీజర్సే ఉండాలి. సో ఏమన్నారు, 3 times the first of 3 consecutive odd integers is 3 more than the twice the third అంటారు. ద థర్డ్ ఇంటీజర్, మూడవది ఏది కనుక్కోవాలి. 3 ఉన్నాయంటున్నారు. ఆ 3 వరుసగా ఉండే 3 బేసి పూర్ణాంకాలు, మొదటి మూడింటి యొక్క 3 రెట్లు, మూడవ దానికంటే 2 రెట్లు ఎక్కువ అంటున్నారు. ఫస్ట్ 3 కాన్సిక్యూటివ్ ఆడ్ ఇంటీజర్స్ రాసుకుందాం. ఎక్స్ అనుకుందాం మొదటిది. కంపల్సరీ ఎక్స్ది x+2 అవుతుంది. అంటే సపోజ్ 1 అనుకుంటే నెక్స్ట్ 3 అవ్వాలి కదా, 1 + 2నే యాడ్ చేసుకోవాలి. సో 2 డిఫరెన్స్ ఉంటుంది ఆడ్ ఇంటీజర్స్ కాబట్టి. తర్వాతది x ప్లస్ మళ్ళీ ఇంకొక 2 పెరుగుతుంది, x+4, ఈ 3 అండి. మరి ఏమన్నాడు, 3 times ద ఫస్ట్ ఆఫ్ 3 కాన్సిక్యూటివ్ ఇంటీజర్స్. 3 times మొదటి దానికి 3 రెట్లు, తర్వాత
2 రెట్లు ఎక్కువ అన్నాడు. దేనికి 2 రెట్లు ఎక్కువ? మూడవ దానికంటే 2 రెట్లు ఎక్కువ. మొదటిది 3 రెట్లు, మూడవ దానికంటే 2 రెట్లు ఎక్కువ అంటున్నాడు. మూడవది అంటే ఇది x+4 కదా, దానికి 2 రెట్లు అంటే ఇంటూ 2 టైమ్స్ వేస్తాం. 2 టైమ్స్ అన్నాడు. దీనికన్నా ఎంత ఎక్కువ అన్నాడు? ఇది 3 ఎక్కువ అన్నాడు కాబట్టి +3 వేసుకుంటాం. 3 ఎక్కువ ఉంది ఇది. ఏది? ఇది. ఇప్పుడు 2 ఈక్వల్ చేసుకున్నాం. సో ఇలాగ ఈ ఈక్వేషన్ రాసుకున్నామంటే అయిపోతుందండి. 3 రెట్లు మొదటి దానికి, మూడో దానికి 2 రెట్లు. ఎంత ఎక్కువ ఉంది మొదటిది అన్నారు? 3 ఎక్కువ ఉంది అన్నారు కాబట్టి +3 వేసుకుంటాం దీనికి. దీన్ని సాల్వ్ చేసామంటే మనకు ఆన్సర్ వచ్చేస్తుందండి. మూడో పూర్ణాంకం అంటే ఇప్పుడు x+4 కనుక్కోవాలి. ఇప్పుడు దీన్ని క్యాలిక్యులేట్ చేస్తే 3x = 2x + 8 + 3 ఎంత అవుతుంది? ఈ 2x ఇటు సరికి వస్తే 3x - 2x x అవుతుంది. 8 + 3 11 అవుతుంది. 8 + 3 11. మనకి ఇప్పుడు మూడవది అంటే x+4, 11 + 4 15. సింపుల్ క్వశ్చన్. ఆన్సర్ 4th one. నెక్స్ట్ వన్, సెలెక్ట్ ఏ సూటబుల్ ఫిగర్ ఫ్రమ్ ద ఆన్సర్స్ ఫిగర్స్ దట్ వుడ్ రీప్లేస్ ద క్వశ్చన్ మార్క్. సో మనకి ఇక్కడ క్వశ్చన్ మార్క్ ఇచ్చినటువంటి ప్లేస్లో ఎక్కడ ఇచ్చారు క్వశ్చన్ మార్కు? ఈ ప్లేస్లో ఇచ్చారండి. ఇక్కడ ఇది కొంచెం మిస్ అయింది. ఇక్కడ ఏబిసిడీలు కనుక ABCD డి ప్లేస్లో ఇచ్చారు ఫిగర్. ఇది వచ్చేసి 1 2 3 4 5. సో యాక్చువల్గా ఇక్కడ ఆప్షన్స్ ABCDలు ఇచ్చారు. ఆప్షన్స్ ABCDలో ఇక్కడ ఈ 1 2 3 4 5 ఫిగర్స్లో ఏది వస్తుంది ఈ క్వశ్చన్ మార్క్ ప్లేస్లో అంటున్నారు. సో ఇప్పుడు దీన్ని మనము, సో దీంట్లో 2 ఉన్నాయండి మనకు. ఒకటి ప్లెయిన్గా ఉన్నటువంటి ఫిగరు, అలానే షేడ్ అయిన హాఫ్ షేడెడ్ ఫిగరు ఉన్నాయి. ఇవి రొటేట్ అవుతున్నాయండి. మనకు హాఫ్ షేడెడ్ది ఎలా రొటేట్ అవుతుంది, షేడెడ్ది ఎలా రొటేట్ అవుతుంది చూద్దాం. సో హాఫ్ షేడెడ్ది ఇలా రొటేట్ అవుతుందండి. ఇది మొత్తం ఒక క్లాక్ అనుకుంటే, ఇది క్లాక్ వైజ్ డైరెక్షను, ఇది యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్. సో మరి ఇది దగ్గరగా ఉంది కాబట్టి ఇటు సైడ్ డైరెక్షన్ అయిందండి. హాఫ్ షేడెడ్ది చూడండి, హాఫ్ షేడెడ్ది, ఈ హాఫ్ షేడెడ్ ఉన్నటువంటిది యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ మూవ్ అవుతా ఉంది. మరి ఇప్పుడు ఎన్ని డిగ్రీస్ దగ్గర ఉంది ఇది అంటే, ఇలాగ మనం ఒక సర్కిల్ అంటే ఒక క్లాక్లో ఇలా తీసుకుంటే ఇవి 90 డిగ్రీస్, ఇవి ఒక్కొక్కటి 90 డిగ్రీస్ ఉంటాయి. మరి మధ్యలోకి ఇవంటే 45 డిగ్రీస్ ఉంటాయి. మరి ఇదేమో ఎగ్జాక్ట్గా ఇలా కిందకు ఉంది, 90 డిగ్రీస్ దగ్గర ఉంది, ఇది 45 డిగ్రీస్ దగ్గర ఉంది. మరి ఇలా యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో ఇక్కడికి వచ్చింది అంటే ఇక్కడ 90 డిగ్రీస్ వరకు వచ్చింది. అంటే ఇది ఒక 90 డిగ్రీస్, ఇది ఒక 45 డిగ్రీస్. సో హాఫ్ షేడెడ్ది మొత్తం 90 డిగ్రీస్, ఒక 45, 135 డిగ్రీస్ యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ మూవ్ అయింది. మరి షేడ్ లేనటువంటిది ప్లెయిన్ లీఫ్, ఇది వచ్చేసి క్లాక్ వైజ్ డైరెక్షన్ ఇలా మూవ్ అవుతుంది. 90 డిగ్రీస్ దగ్గర ఉన్నటువంటిది, సో ఇది ఎక్కడికి ఇక్కడికి వచ్చింది అంటే ఇలాగా, ఇది ఒక 90 డిగ్రీస్ ఇక్కడికి వచ్చింది, ఇది ఒక 45 డిగ్రీస్, ఇది కూడా 135 డిగ్రీస్, బట్ క్లాక్ వైజ్ డైరెక్షన్ మూవ్ అవుతా ఉంది. సేమ్ ఇక్కడి నుంచి మళ్ళీ ఇది కూడా అంతే. ఇక్కడికి ఈ ఫిగర్ నుంచి, బి ఫిగర్ నుంచి ఈ ఫిగర్కి హాఫ్ షేడెడ్ది 135 డిగ్రీస్ యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షను, షేడ్ లేనటువంటి ప్లెయిన్ది 135 డిగ్రీస్ క్లాక్ వైజ్ డైరెక్షన్. మరి ఇక్కడి నుంచి నెక్స్ట్ ఫిగర్ కూడా సేమ్ అంతే కదా, క్లాక్ వైజ్ డైరెక్షన్ హాఫ్ లీఫ్ ఇది ఇలా చూసుకుంటే ఇక్కడున్నది ఇక్కడికి ఒక 90 డిగ్రీస్, ఇక్కడ అంటే ఈ ప్లేస్లోకి రావాలండి. ఏది? షేడ్ లేనటువంటి బబుల్గా బ్లాక్గా లేనటువంటి లీఫ్ అనే ప్లెయిన్ లీఫ్ ఇక్కడికి రావాలి. మరి ఎక్కడుంది అది? ఆప్షన్స్లో ఈ ఫిగర్లో ఉంది, దీంట్లో ఉంది, దీంట్లో ఉంది, మూడింట్లోనూ ఉంది. మరి షేడ్ అయినటువంటిది ఇక్కడి నుంచి ఇక్కడికి ఒక 45, సారీ ఇది యాంటీ క్లాక్ వైజ్ కాబట్టి రివర్స్, ఇక్కడికి ఒక 45, ఇక్కడికి ఒక 90, అంటే ఈ ప్లేస్లోకి రావాలి హాఫ్ షేడెడ్ది. మరి ఈ ప్లేస్లో ఉన్నటువంటిది ఏవేవి ఉన్నాయి? రెండు సేమ్ ఫిగర్స్ ఇచ్చారండి, బట్ షేడ్ ఎక్కడుందంటే అంటే ఈ రెండిట్లోనే ఉండాలండి, ఇది కానీ ఇది కానీ. షేడ్ ఎక్కడుందో గమనించుకోండి. షేడ్ అనేది రెండు కూడా సర్కిల్కి ఈ సెంటర్ పాయింట్కి దగ్గరలో ఉన్నది, షేడ్ ఏం మారలేదు.
కానీ ఇందులో ఈ షేడ్ వచ్చేసి సర్కిల్ వైపులో, అంటే ఈ షేడ్ ఇక్కడ బ్లాక్ కలర్ దాన్ని ఈ వైపు ఉంది కాబట్టి ఇది కాదు. సో కాబట్టి మనకు ఇక్కడ ఈ పాయింట్ సెంటర్ పాయింట్కి దగ్గరలో ఉన్నటువంటి షేడ్ ఉన్నటువంటిది కరెక్ట్ కాబట్టి థర్డ్ ఆప్షన్ ఇస్ ద రైట్ వన్. సో ఈజీ క్వశ్చన్ అండి, ఇది సింపుల్గా చూస్తానే చెప్పేయచ్చు. బట్ ఎలా మూవ్ అవుతుంది, ఏ డైరెక్షన్లో మూవ్ అవుతుందని మీరు ఐడెంటిఫై చేయాలి నాన్ వర్బల్లో. నెక్స్ట్ క్వశ్చన్, ఈఎల్ఎఫ్ఏ జిఎల్హెచ్ఏ ఐఎల్జేఏ మరి బ్లాంక్ ఇచ్చారు, ఎంఎల్ఎన్ఏ ఇచ్చారు. ఎలా యొక్క ఆల్ఫాబెట్ సిరీస్లో నెక్స్ట్ అక్కడ బ్లాంక్లో ఉన్నటువంటిది ఏమొస్తుంది అని అడుగుతున్నారు. సో ఇక్కడ ఈ సిరీస్లో మనం గమనించినట్టయితే ఎల్ఏ 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 అంటే కాన్స్టెంట్గా ఉన్నాయండి అన్నిట్లో. మరి ఆప్షన్స్లో చూసుకున్నప్పుడు మనకు అన్ని కాన్స్టెంట్గానే ఉన్నాయి కాబట్టి ఏ ఆప్షన్ కూడా ఫస్టే రిమూవ్ చేయలేం. తర్వాత చూడండి ఇక్కడ ఈ ఉంది, ఎఫ్ ఉంది, తర్వాత ఇక్కడ జిహెచ్ ఐజే అంటే ఇలా సిరీస్లో వెళ్తాను. ఈఎఫ్ జిహెచ్ ఐజే తర్వాత కే ఉండాలి, మధ్యలో ఎల్ ఉండాలి. ఇక్కడ ఎల్, ఇక్కడ ఏ, కేఎల్ఎల్ఏ. ఫోర్త్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. సింపుల్ క్వశ్చన్, ఫోర్త్ ఆప్షన్. నెక్స్ట్ బ్లడ్ రిలేషన్స్ నుంచి అండి. ఇక్కడ ఏ ప్లస్ బి మీన్స్ ఏ ఇస్ మదర్ ఆఫ్ బి. సో ఏ వచ్చేసి బి యొక్క తల్లి. ఏ మైనస్ బి మీన్స్ అంటే ఏ మైనస్ బి అంటే ఏ ఈజ్ ద బ్రదర్ ఆఫ్ బి. సో బి యొక్క సోదరుడు ఏ అని. ఏ పర్సెంటేజ్ బి మీన్స్ ఏ ఈజ్ ద ఫాదర్ ఆఫ్ బి. ఏ పర్సెంటేజ్ బి అంటే బి యొక్క తండ్రి ఏ అని. ఏ ఇంటూ బి మీన్స్ ఏ ఈజ్ సిస్టర్ ఆఫ్ బి. ఏ ఇంటూ బి అనగా బి యొక్క సిస్టర్, బి యొక్క సోదరి ఏ అని. అయితే క్వశ్చన్ ఏమన్నారంటే విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ షోస్ దట్ పి ఈజ్ ద మెటర్నల్ అంకుల్ ఆఫ్ క్యూ. మెటర్నల్ అంకుల్ అంటే మదర్ సైడ్ మామ, అంటే మదర్ యొక్క బ్రదర్ అని అర్థం. మదర్ యొక్క బ్రదర్ ఎవరు? క్యూ యొక్క మదర్ సైడ్ బ్రదర్ పి అని ఇక్కడ ఇచ్చినటువంటి ఆప్షన్స్లో ఏ చెబుతుంది. ఇక్కడ ఆప్షన్స్లో ఇది ఫస్ట్ ఆప్షన్ అండి, ఇది ఏ, ఇది బి, ఇది సి, ఇది డి. ఆప్షన్స్ నెంబర్ పడడం మర్చిపోయాయి. ఓకే, మరి ఫస్ట్ చూద్దాం. క్యూ మైనస్ ఎన్ ప్లస్ ఎం ఇంటూ పి అంటే క్యూ మైనస్ ఎన్. మైనస్ అంటే ఏమన్నారు? ఏ ఈజ్ ద బ్రదర్ ఆఫ్ బి అంటే క్యూ ఈజ్ ద బ్రదర్ ఆఫ్ ఎన్ అని ఇక్కడ రాస్తాను నేను. క్యూ ఈజ్ ద బ్రదర్ ఆఫ్ ఎన్. క్యూ ఈజ్ ద బ్రదర్ ఆఫ్ ఎన్ ఈ విధంగా రాసుకుంటాం. తర్వాత ఎన్ ప్లస్ ఎం. ప్లస్ అంటే మదర్. ఎన్ ఈజ్ ద మదర్ ఆఫ్ ఎం అని. ఎన్ ఈజ్ ద మదర్ ఆఫ్ ఎం ఈ విధంగా రాసుకుంటాం. తర్వాత ఎం ఇంటూ పి. ఇంటూ మీన్స్ సిస్టర్ ఆఫ్ బి. ఎం ఈజ్ ద సిస్టర్ ఆఫ్ పి. ఎం ఈజ్ ద సిస్టర్ ఆఫ్ పి. ఇప్పుడు మనకు క్వశ్చన్ ఏమని అడిగారు? పి ఈజ్ ద మెటర్నల్ అంకుల్ ఆఫ్ క్యూ. క్యూ యొక్క మామ అంటే మదర్ సైడ్ మామ పి అనాలి. కానీ ఇక్కడ పికి మదర్ సైడ్ మామ. క్యూ ఈజ్ ద మెటర్నల్ అంకుల్ ఆఫ్ పి అవుతున్నారు. కానీ పి ఈజ్ ద మెటర్నల్ అంకుల్ ఆఫ్ క్యూ రివర్స్ ఉంది కాబట్టి ఇది కాదు. నెక్స్ట్ సెకండ్ చూద్దాం. ఇది పి ప్లస్ ఎన్. ప్లస్ అంటే మదర్. పి ఈజ్ ద మదర్ ఆఫ్ ఎస్. పి ఈజ్ ద మదర్ ఆఫ్ ఎస్. తర్వాత ఎస్ ఇంటూ ఎన్. ఎస్ అంటే సిస్టర్ అనమాట. ఇంటూ అంటే ఎస్ ఈజ్ ద సిస్టర్ ఆఫ్ ఎన్. తర్వాత ఎన్ మైనస్. సో మైనస్ అంటే బ్రదర్. ఎన్ ఈజ్ ద బ్రదర్ ఆఫ్ క్యూ. సో ఇప్పుడు పి ఏమవుతారు? పి ఈజ్ ద మదర్ ఆఫ్ క్యూ అవుతారు. సో కాబట్టి సెకండ్ కూడా రాంగ్. నెక్స్ట్ థర్డ్ వన్ చూద్దాం. నెక్స్ట్ థర్డ్ వన్ చూసినట్టయితే పి మైనస్ ఎం అంటే మైనస్ మీన్స్ బ్రదర్. పి ఈజ్ ద బ్రదర్ ఆఫ్ ఎం. ఓకే. తర్వాత ఎం ప్లస్ ఎన్. ప్లస్ మీన్స్ మదర్. ఎం ఈజ్ ద మదర్ ఆఫ్ ఎన్. ఇంటూ. ఇంటూ మీన్స్ సిస్టర్. ఎన్ ఈజ్ ద సిస్టర్ ఆఫ్ క్యూ. ఇప్పుడు ఏమవుతుంది? పి ఈజ్ ద మెటర్నల్ అంకుల్ ఆఫ్ క్యూ అవుతారండి. క్యూకి ఎం మదర్ అవుతుంది. క్యూ వచ్చేసి జెండర్ డిసైడ్ కానప్పటికీ క్యూ యొక్క జెండర్తో అవసరం లేదు.
క్యూకి ఎం ఏమవుతారు మదర్, ఎన్కి మదర్ కాబట్టి ఎన్ క్యూ ఇద్దరు వాళ్ళు బ్రదర్ అండ్ సిస్టర్స్ కాబట్టి అలాంటి సిస్టర్స్ అండ్ సిస్టర్స్ ఏదైనా కావచ్చు. సో ఇద్దరు కూడా చైల్డ్స్ ఎంకి కాబట్టి క్యూ కూడా ఎం మదరే. మరి ఎం యొక్క బ్రదర్ పి కాబట్టి క్యూకి ఏమవుతారంటే అంకుల్ అవుతారు. మరి మెటర్నల్ అంకుల్, మెటర్నల్ అంటే మదర్ సైడ్ అంకులు పి కాబట్టి థర్డ్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. మరి ఇంత చెక్ చేసుకోవాలా సార్ అంటే సింపుల్గా ఉండి పి ఈజ్ ఎ మెటర్నల్ అంకుల్ అంటే పి యొక్క జెండర్ డిసైడ్ అయితే చాలండి. పి యొక్క జెండర్ చూడండి, మీకు సెకండ్ ఆప్షన్లో పి నెగిటివ్ వచ్చింది అంటే ఇక్కడ మదర్ అని వచ్చింది అంటే కంపల్సరీ మదర్ కాకూడదు. పి వచ్చేసి అంకుల్ కాబట్టి సెకండ్ ఆప్షన్ని ఫస్ట్లోనే తీసేయచ్చు, అంత స్టార్టింగ్లోనే, మరి అంత చేయాల్సిన అవసరం లేదు. మరి ఇక్కడ తీసివేయడానికి లేదు. ప్లస్ ఇంకోటి ఏమంటే ఇక్కడ క్యూకి అంత వేసుకున్న తర్వాతే తెలుస్తుంది. సో ఇటువంటి కొన్ని ఆప్షన్స్ని రిమూవ్ చేసుకోవచ్చు. సో మనకు ఆన్సర్ అయితే థర్డ్ ఆప్షన్ అండి. నెక్స్ట్ వన్, సో కప్ రిలేటెడ్ టు లిప్, బర్డ్ రిలేటెడ్ టు. సో మరి కప్ రిలేటెడ్ టు లిప్ అంటే సో కప్పుతో మనం తాగుతాం. ఎలా తాగుతాం? లిప్స్తో తాగుతాం, అంటే నోటితో తాగుతాం అనుకోండి, బట్ లిప్సే తాకుతాయి కాబట్టి అంటే లిప్స్ ద్వారానే ఫస్ట్ దాన్ని టచ్ చేస్తాం కాబట్టి ఆ విధంగా కప్ రిలేటెడ్ టు లిప్ అంటే పెదవి అని. మరి బర్డ్ రిలేటెడ్, బర్డ్ ఆహారాన్ని దేని ద్వారా ఫస్ట్ టచ్ చేస్తుంది? దాని యొక్క ముక్కు అనకూడదండి, అది దాన్ని ఏమన్నానంటే బీక్ అంటారు, నోస్ కాదు బీక్ అంటారు అది యాక్చువల్గా. సో స్ట్రాంగ్గా ఉంటుంది చూడండి, కోడికి కావచ్చు ప్రతి ఒక్క పక్షికి, సో దాన్ని బీక్ అంటారు, గద్దకి ఉన్నటువంటి వాటినన్నిటి. సో బీక్ ఈజ్ ద రైట్ ఆన్సర్, ఫోర్త్ వన్. నెక్స్ట్ కంక్లూజన్స్, స్టేట్మెంట్స్ అండ్ కంక్లూజన్స్ ఇచ్చారండి ఇక్కడ మనకు సిలాసిజం నుంచి. సో ఫస్ట్ స్టేట్మెంట్స్ నుంచి మనం బేసిక్ డయాగ్రామ్ వేద్దాం. సెవెన్ ఆల్ ద హార్మోనియమ్స్ ఆర్ ఇన్స్ట్రుమెంట్స్. సో ఇక్కడ ఇవన్నీ హార్మోనియమ్స్ అనుకుంటే ఈ హార్మోనియమ్స్ అన్నీ ఏమవుతాయి? ఇన్స్ట్రుమెంట్స్ అంటున్నారు. తర్వాత ఆల్ ఇన్స్ట్రుమెంట్స్ ఆర్ ఫ్లూట్స్, ఈ ఇన్స్ట్రుమెంట్స్ అన్నీ కూడా ఫ్లూట్స్ అంటున్నారు. ఇది బేసిక్ డయాగ్రామ్. మరి కంక్లూజన్స్ ఏమని ఇచ్చారు చూడండి, ఆల్ ద ఫ్లూట్స్ ఆర్ ఇన్స్ట్రుమెంట్స్. సో ఆల్ ద ఫ్లూట్స్ ఆర్ ఇన్స్ట్రుమెంట్స్ లేదు, ఆల్ ఇన్స్ట్రుమెంట్స్ ఆర్ ఫ్లూట్స్ అని ఉంది కాబట్టి ఫస్ట్ ఇది రాంగ్. తర్వాత ఆల్ హార్మోనియమ్స్ ఆర్ ఫ్లూట్స్, ఇది కరెక్ట్ అండి. హార్మోనియమ్స్ లోపల ఉంది, ఫ్లూట్స్ బయట ఉంది. సో కాబట్టి ఆల్ హార్మోనియమ్స్ ఆర్ ఫ్లూట్స్ అనేది కరెక్ట్. ఓన్లీ కంక్లూజన్ 2 ఫాలోస్. సో ఇవి అర్థమెటిక్ అండ్ రీజనింగ్ క్వశ్చన్స్. ఇంకొకటి ఉందండి, ద టోటల్ ఆఫ్ ది ఏజెస్ ఆఫ్ అమర్, అక్బర్ అండ్ ఆంథోనీ ఈజ్ 80 years. సో అమర్, అక్బర్ అండ్ ఆంథోనీ ముగ్గురి యొక్క మొత్తం వయసు 80 సంవత్సరాలు అంటున్నారు. వాట్ వాజ్ ద టోటల్ ఆఫ్ దర్ ఏజెస్ 3 years ago? 3 సంవత్సరాల క్రితము వాళ్ళ యొక్క ముగ్గురు వయసులు మొత్తం ఎంత అంటున్నారు. సో వెరీ వెరీ ఈజీ క్వశ్చన్ అండి. సో 3 సంవత్సరాల క్రితం అంటున్నారు. సో ప్రస్తుతం వాళ్ళ వయస్సులు 80 సంవత్సరాలు, ముగ్గురు వయసులు మొత్తం. 3 సంవత్సరాల క్రితం అంటే ఒక్కొక్కరి నుంచి 3 సంవత్సరాలు తగ్గుతాయి, అంటే 3 మూల 9 తగ్గుతాయి, అంటే మైనస్ తీసేస్తే 71 years. సింపుల్ క్వశ్చన్ అండి, ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్ మరికొన్ని జనరల్ అవేర్నెస్ క్వశ్చన్స్ ఉన్నాయి. క్రింది వాటిలో తలతన్యత అనువర్తనం ఏది? 4 వాక్యాలు ఇచ్చారండి. వేడి ఆహారాన్ని నమిలేటప్పుడు చల్లటి ఆహారం కంటే రుచిగా అనిపించడము, 2 వర్షపు చినుకులు సబ్బు బుడగ పాదరస బిందువులు గోళాకారంగా ఉండడము, 3 రంగులు ల్యూబ్రికెంట్స్ సులభంగా విస్తరించడానికి తోడ్పడుతుంది, 4 నిలకడగా ఉన్న నీటిపై దోమలు స్వేచ్ఛగా చలించడం. సో మరి 4 తలతన్యత అనువర్తనం ఏది అంటున్నారు. సో మరి 4 కూడా తలతన్యత యొక్క అనువర్తనాలే అండి. నెక్స్ట్ వన్, సూర్యుడి చుట్టూ గ్రహాలు పరిభ్రమించినట్లు కేంద్రకం చుట్టూ ఎలక్ట్రాన్లు తిరుగుతుంటాయని ప్రతిపాదించిన వారు ఎవరు? రూథర్ఫర్డ్, చాడ్విక్, న్యూటన్, డాల్టన్. ఫస్ట్ వన్ రూథర్ఫర్డ్. నెక్స్ట్, క్రింది వాటిలో భారతదేశంలో జన్మించని నది ఏది? జీలమా, చినాబా, సట్లెజా, బియాసా. థర్డ్ వన్ సట్లెజ్. నెక్స్ట్, భారతదేశంలో బ్రిటిష్ సామ్రాజ్యానికి పునాది వేయడానికి కారకుడు ఎవరు? వాట్సనా, రాబర్ట్ క్లైవా, డ్యూప్లెక్సా, వారన్ హేస్టింగ్స్. రాబర్ట్ క్లైవ్.
లాస్ట్ క్వశ్చన్, బ్రేక్ బోన్ ఫీవర్ అని ఏ వ్యాధిని పిలుస్తారు? రూబెల్లానా, చికెన్ గున్యానా, డెంగ్యూనా, పచ్చ జ్వరమా, ఎల్లో ఫీవరా? సో డెంగ్యూని బ్రేక్ బోన్ ఫీవర్ అంటారు. సో ఆన్సర్ థర్డ్ వన్. సో ఇవ్వండి మోడల్ పేపర్ 2. ఈ మోడల్ పేపర్ 2లో ఇచ్చినటువంటి క్వశ్చన్స్ అన్నిటిని మీరు పీడిఎఫ్ రూపంలో డౌన్లోడ్ చేసుకుని మళ్ళీ కూడా ఇంకొకసారి ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ఆ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంది. మరి మేము అందించేటువంటి ప్రతి ఒక్క వీడియోని కూడా మీరు అప్లోడ్ చేసిన వెంటనే నోటిఫికేషన్ రూపంలో పొందాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అలానే మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.